అందరికీ జై శ్రీ గణేష జై మాత. చూసుకున్నట్లయితే ఇప్పుడైతే విక్టోరియా ప్లే గ్రౌండ్కి అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన. చూసుకున్నట్లయితే మన మాత అయితే ఇప్పుడైతే రెడీ కాబోతోంది. మొత్తం డీటెయిలింగ్ అయితే కవర్ చేసిన. ఇదైతే 72 ఫీట్స్ అన్నమాట. 72 ఫీట్స్ దుర్గామాత అన్నమాట. మొత్తం డీటెయిల్ అయితే చూపిస్తా, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. నడని చూద్దాం చలో. కదా గైస్, మనకైతే దుర్గామాత విగ్రహం అయితే తేవడం అయితే జరిగిందనమాట. ఈసారి అయితే డైరెక్ట్ అయితే ఇక్కడ చేయలేదు, మనకు వేరే ప్లేస్ నుంచి ఇక్కడ తెచ్చి పెట్టడం అయితే జరిగింది. 72 ఫీట్స్ అయితే చెప్తుర్రు మన అన్న వాళ్ళు, కమిటీ మెంబర్స్ అయితే 72 ఫీట్స్ దుర్గామాత అయితే చెప్పడం అయితే జరిగింది. మన మాత పాదాలు అయితే కనిపిస్తుంది, ఒకసారి అందరు దర్శనం అయితే చేసుకోండి. మన దుర్గామాత పాదాలు అయితే కనిపించడం అయితే జరిగింది. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. మొత్తం మట్టి విగ్రహం అన్నమాట, మట్టితోని చేసిన మనకి అతిపెద్ద విగ్రహం అన్నమాట. మన హైదరాబాద్లోనే అతిపెద్ద విగ్రహం మనకు విక్టోరియా గ్రౌండ్లో అయితే ఉంది. ఇదైతే మనకు మన చదర్ఘాట్ ఇంకా మనకు వేరే సైడ్ అయితే వస్తుంది. మీకు లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో అయితే మనకు వరాహి అమ్మవారు అయితే ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్తోనైతే ఈసారి చేయడం అయితే జరిగింది. చూసుకోండి, మన దుర్గామాతకైతే 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 6 కాదు 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 3 ఇంకా అక్కడ 3, 8 హ్యాండ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనకు కవర్ వేసి ఉంది కదా, అందుకే క్లియర్లీ అయితే కనిపిస్తలే, కానీ కవర్ తీసినాక మొత్తం మనకు పండగ వరకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సైడ్కి అయితే మనకు సింహం అయితే కనిపిస్తుంది చూడండి, కొంచెంగా అయితే కనిపిస్తుంది. ఇక ఇది తెచ్చేటప్పుడు వీడియో కవర్ చేద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయినా. ఇదైతే మనకు క్రేన్ ద్వారా అయితే తేవడం అయితే జరిగింది. ఈ క్రేన్ నుంచి మనకు ప్లే గ్రౌండ్కి ఎంట్రీ అయితే అక్కడ ఉందన్నమాట. అక్కడ నుంచి క్రేన్ నుంచి తెచ్చి మనకి ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. తీసుకోండి, ఇక మనకు పలారం బండి కూడా అట్లనే ఉంది. కింద అయితే ఐరన్తోనైతే బేస్ అయితే చేయడం జరిగింది. పైన అయితే మనకు మాత అయితే ఉంది. చూసుకోండి, ఇక్కడ జూమ్ అయితే చేస్తున్నా. ఇవ్వండి, మనకు ఫేస్ కనిపిస్తుందా, ఒకసారి దూరం నుంచి కూడా చూపిస్తా అందరికీ. చూసుకోండి, మనకు వరాహి మాత అయితే పైన అయితే ఉందన్నమాట. చూసుకోండి, ఈ విధంగా ఇదైతే మనకు హైదరాబాద్లోనే నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు పండగ వరకు అయితే మొత్తం కంప్లీట్ అవుతుందంట. సైడ్కి అయితే షెడ్యూల్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మొత్తం షెడ్ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అప్డేట్ అయితే ఇస్తున్నా. ఇక ఒక 2-3 వీక్స్ తర్వాత, 2-3 వీక్స్ అంటున్నా, పండగకి ఇంకా ఎన్ని రోజులు అయితే ఉందో ఒకసారి కమెంట్ చేసి అయితే చెప్పేసేయండి. ఎన్ని రోజులు అయితే మిగిలిందో అప్పుడైతే వచ్చి మొత్తం అయితే కవర్ చేస్తానన్నమాట. చూసుకోండి, ఇప్పుడైతే మొత్తం కవర్ ఉంది. ఇక ఎక్స్పెక్ట్ చేయలే కవర్ లేకుండా ఉంటే ఇంకా మంచిగా వస్తుండే వ్యూ, కానీ ఇప్పుడైతే మొత్తం కవర్ ఉంది కదా, అందుకోసమే వ్యూ కొంచెం తగ్గింది. ఇక మనకు కొంచెంగా కనిపిస్తుంది. అక్కడైతే మనకు సింహం అయితే ఉంది, పైన వరాయి మాత కాన్సెప్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే జరిగింది. ఇప్పుడైతే లైట్లు వేసిరు. చూసుకోండి, లైట్లు అయితే ఇప్పుడైతే వేసిరు. ఇక వర్క్స్ అయితే స్టార్ట్ అయితే అనుకుంటున్నా. ఒక 2-3 డేస్లో అయితే మొత్తం వర్క్ స్టార్ట్ అవుతుంది. నీట్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసి మనకు విగ్రహం అయితే పండగ వరకు అయితే మొత్తం రెడీ అయితే అయిపోతుంది. ఇక ఏమైనా అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అందరికీ జై శ్రీ గణేష్ జై మాతాది. సరే చూసుకోండి, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. కదా గైస్, మనకైతే విగ్రహం అయితే డీటెయిలింగ్ ఇచ్చేసిన, మనకు అప్డేట్ అయితే ఇచ్చేసిన. ఇక నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. మన మాత విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఇక కవర్ తీసి ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుండే, అదైతే మిస్ అయిపోయినాం. ఇక ఇంకా రేపు అయితే మనకు పోస్టర్ రిలీజ్ ఉందంట. మన మాత ఏ రూపంలో దర్శనం ఇస్తుందో అదైతే తెలుస్తుంది. పోస్టర్ రిలీజ్ ఉందంట, అది కూడా మొత్తం అప్డేట్ అయితే కవర్ చేస్తా. మన ఛానల్కి స్టే ట్యూన్ ఉండండి. అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. చలో.